తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి స్వాగతం. అయితే ఈ వీక్ మనకు ఈ రోజుతో అయిపోయింది. ఇది ఇవాల్టి ప్రైస్ యాక్షన్. అయితే నెక్స్ట్ వీక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్‌లో ఉండబోతుందా? లేదా డౌన్ ట్రెండ్‌లో ఉండబోతుందా? ఈ 2 కాకుండా సైడ్ వేస్ వెళ్ళడానికి ఎంతవరకు ఛాన్స్ ఉంది? ఇవి తెలుసుకోవడానికి మనం ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. అంతకంటే ముందు మీరు ఛానల్‌కి కొత్తగా గనక విజిట్ చేసినట్లుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇవాళ మనం డైలీ అనాలిసిస్‌తో పాటు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం. రండి వీడియోని స్టార్ట్ చేద్దాం. సో, ఇక్కడ మనకు నిఫ్టీ డైలీ చార్ట్‌లో ఉన్నాం కదా! ఒక్కసారి వీక్లీ చార్ట్‌కి వెళ్దాం. చూడండి, ఈ వీక్లీ చార్ట్‌లో ఈ లైన్స్ అన్ని తీసేద్దాం. ఓపెన్ చేద్దాం. డ్రాయింగ్స్ అన్ని తీసేద్దాం. చూడండి, ఈ వీక్లీ చార్ట్‌లో ఈ లాస్ట్ వీక్ క్యాండిల్ మనకు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల వచ్చిన క్యాండిల్ కదా! సో, ఇది చాలా అబ్నార్మల్‌గా ఉంది. కాబట్టి దీన్ని ఒక్క నిమిషం పక్కకు పెడదాం. అయితే మనకు ఆల్ టైమ్ హై అయితే ఇంతకుముందు ఇది ఉంది. ఈ 2 క్యాండిల్స్‌ని కలిపి చూస్తే ఇది మనకు ఒక డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ కదా! ఈ డార్క్ క్లౌడ్ కవర్ అనేది ఒక రివర్సల్ సైన్ అనమాట. అలాగే అంతకుముందు చూడండి, ఇక్కడొక షూటింగ్ స్టార్ ఇక్కడ ఏప్రిల్ 8th వీక్ ఉంది కదా! ఇదొక షూటింగ్ స్టార్ క్యాండిల్ అనమాట. సో, ఇలా మనకు కొన్ని నెగెటివ్ సైన్స్ అయితే చాలా సార్లు చూసాం. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఇంకొకటుంది. ఈ 2 క్యాండిల్స్ కలిపి చూసినట్లయితే మనకు ఇది ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్‌గా కూడా తీసుకోవచ్చు. సో, ఇలా మల్టిపుల్ మనకు నెగెటివ్ సైన్స్ క్యాండిల్ స్టిక్స్ ఫార్మాట్‌లో వీక్లీ చార్ట్‌లో చూసాం. కానీ చాలా సార్లు ఆల్మోస్ట్ అదే లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ షూటింగ్ స్టార్ ఉంది కదా! దానికి ముందు ఇదిగోండి ఇక్కడ ఇంకొక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉంది. ఇదిగోండి ఇక్కడ ఇంకొక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఉంది. సో, ఇలా చాలా మనకు బేరిష్ సైన్స్ అయితే కనబడుతూనే ఉన్నాయి. కానీ మార్కెట్ కంటిన్యూస్‌గా పైకి రైజ్ అవుతూనే ఉంది. అయితే ఈ లాస్ట్ కొద్ది వీక్స్‌లో ఎస్పెషల్లీ లాస్ట్ వీక్ ఎలక్షన్స్ వీక్ కదా! దానివల్ల ఫార్మ్ అయిన క్యాండిల్ ఇది. అది ఇది మనకు పర్ఫెక్ట్ హ్యామర్ లాగా కనిపిస్తున్నా కూడా ఇది మనకు ఒక అప్ ట్రెండ్ తర్వాత వచ్చింది కాబట్టి దీన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్ అనుకోవాలి. ఒకవేళ ఇప్పుడు మనకు క్లోజ్ కనుక ఈ వీక్ మనం దీనికంటే ఈ క్లోజ్ కంటే కింద చూస్తున్నట్లయితే అది ఇంకొక నెగెటివ్ సైన్‌గా మనము తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇక్కడ మనకు ఇది గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. అంటే పాజిటివ్‌గా క్లోజ్ అయింది. అది కూడా మనకు ఈ లెవెల్ కంటే ఇంతకుముందు వీక్ లెవెల్ కంటే పైన క్లోజ్ ఇచ్చింది. సో, నెగెటివ్‌గా అయితే ఏం లేదు సో ఫార్ వీక్లీ అనాలిసిస్‌లో, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో నిఫ్టీలో మనకు నెగటివిటీ అయితే లేదు. అలానే పాజిటివిటీ ఉందా అంటే ఇంకా మనం దీనికి కన్ఫర్మేషన్ క్యాండిల్ గనక యాడ్ అయితే ఇంకొక గ్రీన్ క్యాండిల్ గనక యాడ్ అయితే విత్ హైయర్ హై, హైయర్ క్లోజ్, హైయర్ హైయర్ లో, హైయర్ క్లోజ్ గనక ఇచ్చినట్లయితే అది మనం కన్ఫర్మేషన్‌గా తీసుకోవచ్చు. కానీ ఓవరాల్‌గా లాస్ట్ వీక్ క్యాండిల్ నిఫ్టీలో మనకు పాజిటివ్‌గానే ఉంది. సో, ఇప్పుడు మనం డైలీ అనాలిసిస్ చార్ట్‌కి వద్దాం. చూడండి, డైలీ అనాలిసిస్‌లో ఈరోజు ఎస్పెషల్లీ సో, మనం లాస్ట్ కొద్ది రోజులుగా ఈ ఈ ఈ జోన్‌లోనే ఉన్నాం కదా! సో, లాస్ట్ మనకి ఈ హై ఫార్మ్ అయినప్పటి నుంచి చూడండి, ఈ హై ఫార్మ్ అయింది కదా! అప్పటి నుంచి మనం ఈ జోన్‌లో ఉన్నాం. దీని పైన క్లోజ్ మనం పాజిటివ్ సైడ్ వెళ్ళాలి అంటే దీనికంటే పైన క్లోజ్ చూడాలనుకున్నాం. ఈరోజు నిఫ్టీ దానికంటే పైకి రావడం జరిగింది. కానీ దానికంటే పైన క్లోజ్ అయితే మనం చూడలేదు. అలాగే అసలు ఈ క్యాండిల్ స్టిక్‌ని చూడండి. అసలు ఇక్కడ క్యాండిల్ ఉన్నట్టు కూడా కనపడట్లేదన్నమాట. దీన్ని డ్రాగన్ ఫ్లై క్యాండిల్ అని కూడా అంటారు. డోజీలో ఇదొక వెరైటీ. సో, ఆల్మోస్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజ్ సేమ్ ప్లేస్‌లో ఉందన్నమాట. సేమ్ లెవెల్‌లో ఉన్నాయి. మనకు ఓపెనింగ్ 23,464 దగ్గర జరిగితే ఇవాళ క్లోజ్ అనేది ఓకే 23,465 అంటే 1 పాయింట్ అనమాట. ఆల్మోస్ట్ 464 నుంచి 465 క్లోజ్ చూసాం. డెసిమల్స్‌లో తేడా ఉంది అంతే. సో, అంత యాక్యురేట్‌గా ఓపెన్ అయిన లెవెల్‌లోనే క్లోజ్ అయింది. సో, ఇలాంటి క్యాండిల్ మనకు ఆల్ టైమ్ హైలో రావడం అనేది అంత పాజిటివ్ సైన్ అయితే కాదు. ఈ క్యాండిల్ మనకేం చెప్తుంది అంటే ఇండెసిసివ్‌నెస్ ఉంది. పైకి కాదు, కిందకి కాదు అన్నట్లు మనకైతే ఉంది. కానీ నిఫ్టీ ఇంకా పాజిటివ్ సెంటిమెంట్ మెయింటైన్ చేసినట్లయితే డెఫినిట్‌గా మనం ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ చూసుండాలి. మనకు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో అయితే గ్రీన్ క్యాండిల్ కనబడింది. కానీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ కనబడలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకు మండే పబ్లిక్ హాలిడే. సో, మండే స్టాక్ మార్కెట్ ఉండదు. స్టాక్ మార్కెట్ హాలిడే. బక్రీద్ వల్ల నేషనల్ హాలిడే ఆ రోజు. అండ్ ఈ వీక్‌లో 5 డేస్ కాదు,
డేసే ఉంటున్నాయి ట్రేడింగ్‌కి. సో, రాబోయే వీక్‌లో తక్కువ ట్రేడింగ్ టైమ్ ఉండడం వల్ల అండ్ ఈ వీక్ ఈ రోజు ఎస్పెషల్లీ డోజీ డ్రాగన్ ఫ్లై క్యాండిల్ ఉండడం వల్ల చూడండి ఇదొక ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మేషన్‌ని కూడా మనం ఇక్కడ చూడడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ క్యాండిల్ యొక్క రియల్ బాడీ ఈ ప్రీవియస్ క్యాండిల్ రియల్ బాడీ లోపే ఉంది చూడండి. సో ఇదొక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనమాట. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు కొంచెం బెదురు కనిపిస్తుంది ఈ లెవెల్‌లో. మార్కెట్ పైకెళ్ళడానికి అంత కాన్ఫిడెంట్‌గా, అంత అగ్రెసివ్‌గా అయితే కనబడట్లేదు. ఈవెన్ దో మనకు ఇక్కడ కొన్ని హైస్, హైయర్ లోస్ ఉన్నా గూడా ఈ రెడ్ క్యాండిల్స్ ఉన్నప్పటికీ మనకు ఆ పాజిటివ్ బ్రేక్‌ఔట్ అనేది ఇంకా చూడలేదు. సో డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది పాజిటివ్‌గా ఉందని చెప్పలేం. నెగెటివ్‌గా ఉందని చెప్పలేం. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనకి ఇప్పుడు ఈ క్యాండిల్ యొక్క హై, లో ఎందుకంటే ఈ 2 క్యాండిల్స్‌లో ఇదే హై, ఇదే లో కాబట్టి ఇదొక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా కాబట్టి ఇది ఏ సైడ్‌కి అయితే బ్రేక్‌ఔట్ అవుతుందో ఫర్ ఎగ్జాంపుల్ పైకి బ్రేక్‌ఔట్ అయిందనుకోండి. పై సైడ్‌కి వెళ్ళడానికి మోర్ దాన్ 50-60% ఛాన్సెస్ ఉంటాయి. అలా కాదు. ఆల్రెడీ మనం ఇక్కడ ఈ రెసిస్టెన్స్ ఏరియాలో ఇన్ని చూస్తున్నాం కదా! ఇప్పుడు మనకి ఇక్కడ డౌన్ సైడ్‌కి ఒక రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి మార్కెట్ స్కోప్ అయితే ఎక్కువ ఉంటుంది. సో, ఈ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది దృష్టిలో పెట్టుకోండి. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు పాజిటివ్ క్లోజ్ ఇచ్చింది. కానీ అక్కడ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. అక్కడ నెగెటివ్ సైన్ కూడా ఏం లేదు. అలాగే డైలీ టైమ్ ఫ్రేమ్‌లో పాజిటివ్ లేదు, నెగెటివ్ లేదు. అబ్సల్యూట్‌లీ ఫ్లాట్ క్లోజ్ ఉండడం వల్ల అండ్ అది ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ ఈ ఈ ఈ గీసుకున్న ఈ 2 రెడ్ లైన్స్ కంటే పైన క్లోజ్ అయితే పైకి, కింద క్లోజ్ అయితే కిందకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఈ మధ్యలో ఉన్నప్పుడు చాలా ఇండెసిసివ్‌నెస్, చాలా చాపీగా మార్కెట్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఈ జోన్‌ని వీలైనంత వరకు మీరు అవాయిడ్ అయితే చేయండి. అండ్ ఇది మనకు నిఫ్టీలో పరిస్థితి. సో, నిఫ్టీలో ఒక్కసారి జూమ్ బ్యాక్ చేసి చూడండి. ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ చూస్తేనే మనకు ఇక్కడ ఒక ప్యాటర్న్ ఈజీగా కనబడుతుంది. చూడండి ఈ లోస్ అన్నీ జాయిన్ అయ్యేలాగా ఒక లైన్ గీసాం కదా! అలానే ఈ హైస్ అన్నీ జాయిన్ అయ్యేలాగా ఒక లైన్ గీస్తే కూడా మనకు ఇక్కడ ప్రైస్ యాక్షన్ చాలా క్లియర్‌గా ఈ ఈ ఛానెల్‌లోనే వెళ్తున్నట్టు కనబడుతుందనమాట. ఆల్మోస్ట్ ఇక్కడ టచ్ అయింది. చూడండి అక్కడ కూడా టచ్ అయింది. సో, ఇక్కడ దీనిపైన మనం ఇప్పటిదాకా అగ్రెసివ్ క్లోజ్ అయితే చూడలేదు. దీనిపైన మనం క్లోజెస్ అయితే చూసాం. చూడండి ఇక్కడ మనకు రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఇక్కడ మనకు ఈ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. కానీ ఈ గ్రీన్ క్యాండిల్ తర్వాత ఫాలో త్రూ క్యాండిల్ రాలేదు. అండ్ మోరోవర్ ఈ 2 క్యాండిల్స్ కౌంటర్ అటాక్ ప్యాటర్న్ అంటే నెగెటివ్ ప్యాటర్న్ ఇది. దాని తర్వాత దానికంటే పైన క్లోజ్ అయితే మనం ఈ రోజు చూడడం జరిగింది. సో, ఇలాగ మనకు ఒక కన్‌ఫ్యూజ్ స్టేట్‌లో ఉన్న ఒక స్ట్రాంగ్ బ్రేక్‌ఔట్ విత్ ఫాలో త్రూ గనక మనకు ఇక్కడ దొరికినట్లయితే అక్కడి నుంచి మార్కెట్ పైకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలా కాదు ఒకవేళ మార్కెట్ కొన్ని పరిస్థితుల వల్ల ఫాల్ గనక చూడ్డానికి కింద సైడ్ చూసినట్లయితే అప్పుడు మనకు ఈ ప్రీవియస్ స్వింగ్ హై ఉంది కదా! ఇది మనకు మైనర్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అండ్ అలాగే ఈ లెవెల్‌ని కూడా మార్క్ చేసుకోండి. ఈ లో లెవెల్‌ని కూడా మార్క్ చేసుకోండి. ఎందుకంటే అక్కడి నుంచి కొద్దిగా షార్ప్ మొమెంటం లాస్ట్ 3 డేస్‌లో మనం చూడడం జరిగింది. సో, ఈ లెవెల్స్ అన్ని మీరు మార్క్ చేసుకున్నట్లయితే మీకు ఇంట్రాడే టైమ్ ఫ్రేమ్‌లో ఈ లెవెల్స్ దగ్గర ఏదన్నా ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గనక కనపడినట్లయితే మీరు ట్రేడ్ దాన్ని బేస్ చేసుకొని మీకు మేజర్ ట్రెండ్ తెలుసు కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు ఛానల్ ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసుకోమని గుర్తు చేస్తున్నాను. ఇంకా చేసుకోని వాళ్ళకి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ మీరు డైలీ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంది. అండ్ మీకు మార్కెట్‌లో ఏం జరుగుతుందో తెలుసుకున్నట్లయితే మీరు ఇంకా చాలా కాన్ఫిడెంట్‌గా ట్రేడ్ అయితే చేయొచ్చు. అండ్ అలాగే మీరు మిగతా వాళ్ళకంటే కొంచెం అప్పర్ ఎడ్జ్‌లో ఉండడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఇక్కడ చూడండి మళ్ళీ ప్రైస్ యాక్షన్ మనం ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే హైయర్ హై ఉంది, లో ఉంది, హై బ్రేక్ అయింది, హైయర్ లో ఉంది, మళ్ళీ సేమ్ లెవెల్ దగ్గర రియాక్ట్ అయింది. బట్ ఈ లో అయితే బ్రేక్ అవ్వలేదు. మళ్ళీ హై క్రియేట్ అయింది. అండ్ అలాగే ఈ లో కంటే కింద క్లోజ్ అవ్వలేదు. ఇన్‌ఫాక్ట్ ఆ రోజు మనకు ఫండమెంటల్ రీజన్ ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నప్పటికి కూడా. సో, ఈ లోస్ ఎప్పటివరకైతే మనకు బ్రేక్ అవ్వవో అప్పటి వరకు మనం డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఇది నెగెటివ్ ఆర్ డౌన్ ట్రెండ్ ఉందని చెప్పడానికి లేదు. సో, అలా చెప్పాలి అంటే మనకు వీటిల్లో ఏదన్నా లో బ్రేక్ అవ్వాలి. ఈ లోస్‌లో ఏదన్నా ఒక లో మనకు బ్రేక్ అయ్యి క్లోజ్ అవ్వాలి. అండ్ ప్రిఫరబుల్లీ ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే సో, ఇవన్నీ హైయర్ హైస్ ఉన్నాయి కదా! చూడండి మనకు ఒక ఇలా ఉంది సిట్యుయేషన్ ఇప్పుడు. సో, ఇప్పుడు మనకిక్కడి నుంచి ఒక లోవర్ హై క్రియేట్ అయ్యి
చూడండి ఈ హై కంటే ఈ హై లోలో ఉండాలి. లోవర్ హై క్రియేట్ అప్పుడు ఇది బ్రేక్ అయితే అప్పుడు మనం కన్ఫర్మ్‌గా ఇది చాలా హెల్తీ డౌన్ ట్రెండ్‌లోకి షిఫ్ట్ అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇలా ఇప్పటికైతే ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి లేదు. సో, ఈ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మనం బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. చూడండి బ్యాంక్ నిఫ్టీలో కూడా మనం వీక్లీ టైమ్ ఫ్రేమ్ నుంచే వద్దాం. కానీ దానికంటే ముందు మనం ఈ ఛానల్ మనకు ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో మనకు సేమ్ నిఫ్టీలో ఉన్నట్లే ఇక్కడ కూడా మనకు ఒక ఛానల్‌లో ప్రైస్ ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడం మనం ఈజీగా నోటీస్ చేయొచ్చు. చూడండి ఇక్కడ నుంచి ఈ ఛానల్‌లోనే మనకు ప్రైజెస్ అనేటివి మూవ్ అవుతున్నాయన్నమాట. చూడండి ఈ ఛానల్‌లోనే మూవ్ అవుతున్నాయి. అట్‌లీస్ట్ మనకు ఇక్కడ ఈ ఒక్క రోజుని అబ్నార్మల్ కేస్ కింద మనం పెక్యులియర్ కేస్ కింద దీన్ని వదిలేసినట్లయితే ఈ స్టిల్ మనకు ప్రైజెస్ ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఈ జోన్‌లోనే ఉంది. నిఫ్టీలో అన్నా మనం దీని నుంచి బ్రేక్‌ఔట్ ఒక క్లోజెస్ అయితే చూసాం పాజిటివ్ క్లోజ్ అంత కన్ఫర్మేషన్ దీని పైన చూడకపోయినా కూడా ఒక రెడ్ క్యాండిల్స్ క్లోజెస్ అనేది దీని మీద మనం కొంచెం అప్రాక్సిమేట్‌గా చూసాం. కానీ బ్యాంక్ నిఫ్టీలో అటువంటి పరిస్థితి లేదు. ఇది అబ్సల్యూట్‌లీ ఇంకా హైస్‌కి ఇంకా దగ్గరలో కూడా లేదు. చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు అది ఈజీగా కనబడుతుంది. హైస్ ఎక్కడో ఇక్కడ ఉన్నట్లయితే బ్యాంక్ నిఫ్టీ మనం ఎక్కడో ఇక్కడ ట్రేడ్ అవుతుంది. అంటే 49,980 దగ్గర మనం ట్రేడ్ అవుతుంటే దాదాపు ఇది 51,000 దగ్గర దాదాపు 1000 పాయింట్స్ మనకు డిఫరెన్స్‌లో అయితే బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. హైకి దగ్గరలో అయితే ఆహ్, ఉండడం ఉంది గానీ మనకు దాదాపు 1000 పాయింట్స్ అయితే మనకు డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఒక్కసారి చూసేసి మళ్ళీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో కొంచెం డీటెయిల్‌గా వద్దాం. చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మనకు నిఫ్టీ ఆల్ టైమ్ హై క్లోజ్ ఇచ్చింది. కానీ ఇక్కడ మాత్రం ఆహ్, మనం ఈ ఈ ఈ క్యాండిల్ చూసుకున్నట్లయితే ఇది ఇంతకు ముందున్న ప్రీవియస్ స్వింగ్ హైస్ ఉన్నాయి కదా! చూడండి ఇదొక హై అని తీసుకుంటే ఈ ఈ జోన్‌లోనే ఉంది. సో, ఇక్కడ ఇంకా మనం ఈ హైని దాటైతే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయితే ఇవ్వలేదు. సో, కన్ఫర్మ్‌గా ఇది అంత పాజిటివ్ సినారియో అయితే కాదు మనకు నిఫ్టీలో కనబడినట్లుగా. అట్ ద సేమ్ టైమ్ అలానే ఇది నెగెటివ్ సినారియో కూడా నెగెటివ్‌గా అంత స్ట్రాంగ్ కేస్ కూడా ఇక్కడ అంత ఏమీ కనబడట్లేదు వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో. ఒక ఇండిసిసివ్ క్యాండిల్ మాత్రమే ఫార్మ్ అయింది. సో, నెక్స్ట్ వీక్ ఇది ఇంత షార్ట్ రేంజ్ ఉంది కాబట్టి బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో ఇది కొంచెం బ్రేకౌట్ అయితే ఎక్కువ రేంజ్ వెళ్ళడానికి అవకాశం అయితే మనకు కనబడుతుంది. కానీ అది ఏ డైరెక్షన్‌లో వెళ్తుందా అన్నది మనం ఇంకా తెలుసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓకే. సో, ఇప్పుడు మనం మళ్ళీ డైలీ టైమ్ ఫ్రేమ్‌లోకి వచ్చేసాం. చూడండి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీలో లాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా చాలా ఆహ్, సన్న రియల్ బాడీ ఉంది ఈరోజు. అంటే పర్ఫెక్ట్ డోజీ అని చెప్పొచ్చు. ఇది ఆల్మోస్ట్ అప్పర్ సైడ్ అంటే హైకి దగ్గరలోనే ఉంది కాబట్టి ఇది కొంచెం డ్రాగన్ ఫ్లైకి దగ్గరలో ఉందని చెప్పొచ్చు. కానీ ఇంకొక విషయం ఏంటంటే మనకు నిఫ్టీలో లాగే ఇది కూడా ఈ క్యాండిల్ యొక్క రియల్ బాడీ కంప్లీట్‌గా దీని రియల్ బాడీలో ఉంది కాబట్టి ఇది కూడా మనకొక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఆహ్, మనకు ఇక్కడ ఫార్మ్ అయింది. సో, ఇక్కడ నిఫ్టీలో లాగానే మనకిక్కడ దీనికంటే పైన క్లోజ్ అయితే చూడండి దీనికంటే పైన క్లోజ్ అయితే పైకెళ్ళడానికి అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఇది మనకు రెసిస్టెన్స్ ఏరియా. మొత్తం ఈ జోన్ మొత్తం మనకు రెసిస్టెన్స్ ఏరియా లాగా యాక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అలాగే దీన్ని దాటి మనకు కిందకి గనక క్లోజ్ ఇచ్చినట్లయితే మనం దీనికంటే కింద క్లోజ్‌ని తీసుకోవడమే బెటర్ అండి. దీనికంటే ఈ జోన్ నుంచి బయటకొచ్చేస్తే బెటర్. ఈ జోన్ పర్ఫెక్ట్‌గా గీసుకోవాలంటే చూడండి ఈ విక్ పోర్షన్ దగ్గర గీసుకోవచ్చు. ఇంకా సేఫ్ ఉండాలంటే ఈ మొత్తం విక్‌ని కవర్ అయితే చేయొచ్చు. సో సారీ ఇక్కడ మనం క్లోజ్ దీని కిందకి గనక చూసినట్లయితే లేదా దీనికంటే తక్కువ ఎక్కడన్నా క్లోజ్ అయినా కూడా ఇది మనం టార్గెట్ లాగా తీసుకోవడానికి స్కోప్ ఉంది. కానీ ఆహ్, ఏ సైడ్ అయితే మనకు మార్కెట్ క్లోజ్ అవ్వబోతుందో అది మనం ఖచ్చితంగా చూడాలి. అండ్ ఈ వీక్‌లో ఇంకొక మీరు విషయం గమనించినట్లయితే కంటిన్యూగా మనం గ్యాప్ అప్స్ చూస్తున్నాం గానీ హైయర్ క్లోజ్ అయితే చూడట్లేదు. గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా లాస్ట్ 3 డేస్ ఎస్పెషల్లీ చూడండి ఈరోజు గ్యాప్ అప్, ఈరోజు గ్యాప్ అప్, ఈరోజు గ్యాప్ అప్ కాదులెండి. సో, లాస్ట్ 2 డేస్ కూడా దీనికి ముందు గ్యాప్ అప్ సిట్యుయేషన్స్ అయితే చూసాం గానీ మార్కెట్ అయితే పాజిటివ్‌గా లేదు. సో, ఆహ్, ఇది మనకు బ్యాంక్ నిఫ్టీలో గాని, నిఫ్టీలో గాని పరిస్థితి. అండ్ నిఫ్టీలో మనం ఇంకొక విధంగా చూడడానికి ఛాన్స్ ఉంది. ఒక్కసారి చూడడానికి ట్రై చేద్దాం. సో, నిఫ్టీలో సారీ ఓకే. యాహ్! సో, నిఫ్టీలో ఇంకొక విధంగా మనం దీన్ని చూడడానికి ఛాన్స్ ఉంది. మనం ఒకసారి ఆర్ఎస్ఐని తీసుకుందాం. ఆర్ఎస్ఐని తీసుకొని, ఆర్ఎస్ఐలో మనం ఇంకొక అడుగు ముందుగా మనం దీన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం.
చూడండి అదేంటంటే ఇక్కడ మనకు ఇదొక స్వింగ్ హై కదా. చూడండి దీన్ని కూడా పెద్దది చేస్తున్నాను మీకు బాగా కనబడడం కోసం. చూడండి ఇక్కడ మనకు నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో ఇదొక స్వింగ్ హై ఇంతకు ముందు క్రియేట్ అయింది కదా. ఆ స్వింగ్ హైకి సంబంధించిన స్వింగ్ హై ఇక్కడ మనకు ఆర్ఎస్ఐలో చూస్తున్నాం. అండ్ అలాగే ఇప్పుడు ఈ స్వింగ్ హై కంటే ఇప్పుడు మనం పైనే ఉన్నాం కదా. ఈ రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయి ఓపెన్ పైన అయింది. అండ్ ఈ క్లోజ్ కూడా పైన అయింది, దానికంటే పైన ఉన్నాం. కానీ ఆర్ఎస్ఐలో మాత్రం దీనికంటే పైన క్లోజ్ అవ్వాలి కదా, కానీ ఆర్ఎస్ఐలో అవ్వలేదు. సో ఆర్ఎస్ఐ ఈ లెవెల్ కంటే కిందనే ఉంది. సో దీన్ని మనం డైవర్జెన్స్ ఫ్యాక్టర్ అంటాం. సో అంటే మార్కెట్ ఒక విధంగా వెళ్తుంది, కింద ఆర్ఎస్ఐ మాత్రం కింద ప్రోగ్రెస్ కార్డు మనకు వేరే విధంగా చూపిస్తుంది. సో అలాంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడండి ఈ క్యాండిల్లో కూడా చూడొచ్చు. ఈ క్యాండిల్లో ఇక్కడ హై కదా, దానికి ముందు ప్రీవియస్ హై ఇది కదా. చూడండి ఇక్కడ కంటే ఇది హైలో ఉండాలి కదా, ఇది క్లోజ్ అయినప్పుడు ఇది హైలో లేదు. సో ఇక్కడ మనం దాని తర్వాత డౌన్ఫాల్ అయితే చూస్తాం. సో ఆర్ఎస్ఐ ప్రకారం ఈ స్వింగ్ హై కూడా కొంచెం బేరిష్ సైడే ఎక్కువ ఛాన్స్ చూపిస్తుంది కాబట్టి అదొకటి కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే మంచిది. సో అంతేనండి, ఈ వీడియోకి ఎంతో కొంత అర్థమైంది అనుకుంటున్నాను. డీటెయిల్గానే వెళ్ళామని అనుకుంటున్నాం. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైనంత త్వరలో దాన్ని అడ్రస్ చేయడానికి ట్రై చేస్తాం. అలాగే వీకెండ్ వేస్ట్ చేసుకోవద్దు, మీ స్ట్రాటజీని బిల్డప్ చేసుకోండి, మీ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి, బ్యాక్ టెస్టింగ్ చేయండి వీలైతే. అండ్ తిరిగి మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లీవ్ చేయండి. సో సీ యూ ఇన్ అనదర్ వీడియో అండి. అంతవరకు సెలవు, నమస్కారం.